నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైం టు ఆస్క్ ప్రోగ్రామ్ కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ ఇండిపెండెన్స్ డే ఈ రోజు జరుపుకున్నాం. ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగంలోని వైశిష్ట్యం ఏంటి? హౌ డిఫరెంట్ దిస్ ఈస్ ఫ్రమ్ హిస్ ఎర్లియర్ అడ్రస్? ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ అండ్ మీకు కూడా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. సో 80 సంవత్సరాలు నిజంగా ఇది ఒక పెద్ద ఒక మలుపు లాంటి వాతావరణంలో మనం ఉన్నాము. 80 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటి వరకు చూసిన రోజులు ఒక లెక్క, రాబోయే రోజులు ఒక లెక్క. మనం 2047కి ఏదైతే వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యాన్ని భారత ప్రభుత్వం నిర్దేశించుకుందో, నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఈ వికసిత్ భారత్ అనే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని భారత్ ముందడుగులు వేస్తున్నటువంటి టైంలో ఈ 80 సంవత్సరాల చరిత్ర ఒక లెక్క అయితే నెక్స్ట్ 20 years ఒక లెక్క. 2047 అంటే 100 సంవత్సరాలు పూర్తయ్యే టైం. సో 80 సంవత్సరాల్లో మనం ఎంత పురోగతి సాధించాము అనే అంశాల గురించి నరేంద్ర మోదీ గారు చాలా విషయాలు చెప్తూ వచ్చారు. అందులో మేజర్గా ఈ 12 సంవత్సరాల్లో అచీవ్మెంట్ ఏంటి, అంతకుముందు 75 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి చాలా వ్యత్యాసం ఉంది. దాని గురించిన వివరాలన్నీ నరేంద్ర మోదీ చెప్పారు. అండ్ అంతేకాదు, ఆయన ఎప్పుడు కూడా మోదీ గారి ఎర్రకోట ప్రసంగం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఆయన గతంలో ఏం జరిగింది అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, మా ప్రభుత్వం ఏం చేస్తుందని చెబుతూనే ఒక రాబోయే భారతాన్ని ఆయన కలలుగనేటువంటి ఒక సంకల్పాలని, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని లక్ష్యాలని ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తదనుగుణంగానే దానికి సంబంధించినటువంటి పాలసీల రూపకల్పన కూడా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఎప్పుడు మాట్లాడినా, అంటే వికసిత్ భారత్ అనే మాట చెప్పినా, ఆత్మ నిర్భర్ భారత్ అనే మాట మాట్లాడినా, లేకపోతే మేక్ ఇన్ ఇండియా గురించి అనౌన్స్ చేసినా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి ఆయన చేసినటువంటి ఆయన సంకల్పం ఏంటో వ్యక్తపరిచిన సందర్భాలున్నా, కాశ్మీర్ గురించి మాట్లాడినా, టెర్రరిస్ట్ల గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా ప్రతి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఆయన నెక్స్ట్ 1 yearలో చేయబోయే అంశాల గురించి కూడా ఆయన చెప్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ విజన్ ఉంటుంది, మిడ్ టర్మ్ విజన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ విజన్ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఆయన ప్రస్థానం నడుస్తుంటుంది. బేసికలీ నరేంద్ర మోదీ గారిలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టుల్ని ఆయన్నే పూర్తి చేస్తాడు. శంకుస్థాపన చేయడానికి, అంటే ఆ ప్రాజెక్ట్ రూపకల్పన చేయడానికి చాలా సమయం పడుతుంది. అంటే గత ప్రభుత్వాల్లో మనం చూసేవాళ్ళం, పైలట్ ప్రాజెక్టులని పెట్టేవాళ్ళు. ఒక పాలసీ తీసుకుంటే ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్గా దాన్ని ఫస్ట్ చూసేవాళ్ళు. అంటే కొన్ని గ్రామాల్లోనో కొన్ని జిల్లాల్లోనో దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి, ఆ తర్వాత గ్రీవెన్సెస్ని తీసుకొని, తర్వాత మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి, రివ్యూ చేసి, రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళే అలవాటు ఉండేది. బట్ ఇప్పుడు అట్లా కాదు. సో పైలట్ చేయడం అంటే చేస్తారు. పైలట్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ దానికి చాలా ఫాస్ట్, ఎట్లా అంటే టార్గెట్ ఓరియంటేషన్ ఉంటుంది అనమాట. టార్గెట్స్ని బేస్ చేసుకొని ఆ పని విధానం ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా కట్టడాలు కావచ్చు, బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు. నార్త్ ఈస్ట్కి మొదటిసారి రైలు వెళ్ళింది, శ్రీనగర్కి మొదటిసారి రైలు వెళ్ళింది. అండ్ ఇవాళ ఆయన స్పీచ్లో చెప్తూ ఉన్నారు, ఇన్ని సంవత్సరాల్లో అసలు రైల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది 1920వ దశకంలో బ్రిటిషర్ల కాలంలో రైల్వే వ్యవస్థ మొదలైతే, ఇండిపెండెంట్ ఇండియా మొత్తం అన్ని కలిపితే 2014 వరకు, అంటే ఆల్మోస్ట్ 90 సంవత్సరాల్లో 30% మాత్రమే ఎలక్ట్రిఫికేషన్ చేయగలిగాము. ఇవాళ 100% చేశాము. 12 సంవత్సరాల్లో 70% చేశాము. 90 సంవత్సరాల్లో 30% ఎలక్ట్రిఫికేషన్ అయింది అని గణాంకాలతో చెప్తున్నారు ఆయన. గతంలో అసలు ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి కొరత ఉండేది. ఇవాళ కొరతను పూర్తిగా అధిగమించడమే కాదు, మనం ఇవాళ ఎనర్జీని, ఇవాళ మనం ఒక రకంగా చెప్పాలంటే మన సోలార్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నిటిలో కావచ్చు, మనం రికార్డు స్థాయి ప్రొడక్షన్ మొదలుపెట్టాం మనం. అంటే ఇట్లా ఆయన నంబర్స్ చెప్తూ వస్తూ ఆయన కొన్ని అంశాలు చెప్పారు. ఆయన ఈసారి ఈ పర్టికులర్ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో మనకు కనబడుతుంది అంటే, ఆయన చెప్పిన దాంట్లో సప్తధార అని ఒకటి మాట్లాడారు. శక్తికి సప్తధార అని. 7 aspects, 7 engines ఫర్ వికసిత్ భారత్. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి, వికసిత్ భారతంగా మారడానికి 7 అంశాలని ఆయన స్పృశించారు. 7 అంశాల్లో 7 రంగాల్లో కీలకమైనటువంటి భూమిక వహించే విధంగా మన దేశాన్ని సమృద్ధ భారత్గా నిలిపే విధంగా ఆయన ప్రయత్నం చేస్తానని చెప్పారు. 1, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. 2, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. 3, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. 4, గతిశక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్. 5, రక్షా శక్తి డిఫెన్స్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ ఎకానమీ. చివరిగా సాఫ్ట్ పవర్. సో ఇవన్నీ ఈ 7 సప్తధార అనే ఒక
మాటని ఆయన అఫ్ కోర్స్ నరేంద్ర మోదీ గారు ఏదైనా కానీ ఆయన ఫస్ట్ పదాన్ని చాలా అద్భుతంగా పెడతారు. ఆయన కాయిన్ చేసే ఒక విజన్ తోటే చేస్తారు. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేకపోతే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ అనే మాట వాళ్ళ ఎక్కువగా మాట్లాడుతున్నాం గత కొంతకాలంగా. మనం అగ్రికల్చర్ వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అని చాలా సంవత్సరాలుగా చెప్తూ వచ్చాం. జై జవాన్ జై కిసాన్ నినాదాలు మనం వింటూ వచ్చాం. కానీ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగింది. మన దగ్గర టమాటాలు మీరు తెలుసా సార్, టమాటాలు ఉన్నాయనుకోండి, ఒకసారి 50 రూపాయల కిలో అవుతుంది, ఒకసారి రూపాయికి కిలో అమ్మే పరిస్థితి వచ్చినప్పుడు రైతులు రోడ్ల మీద పడేసిన సందర్భాలు ఉంటాయి. సో అంటే వేస్టేజ్ మనం ఇక ధర పడిపోయిందని అంటే దాన్ని పడేస్తాం. కానీ దాన్నే రకరకాల పద్ధతుల్లోకి ప్రాసెసింగ్ చేయొచ్చు. టమాటో కెచప్ చేస్తారా, లేకపోతే రకరకాల అంశాలు ఉన్నాయి ఇందులో. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అందులో. సో ఫుడ్ ప్రాసెసింగ్ మీద మన దృష్టి లేదు. సో ఇవాళ అగ్రికల్చర్ని ఫుడ్ ప్రాసెసింగ్ వైపు నడిపిస్తే గనక అది బ్రాండ్ అవుతుంది. దాన్ని మార్కెట్ చేయడము, దానికి తగ్గట్టుగా మనము డిమాండ్ని సృష్టించుకుని ఆ డిమాండ్కి అనుగుణంగా మనం సప్లై చైన్ని పెట్టుకోగలిగితే డెఫినెట్గా అది రైతులకి చాలా లాభం అందుతుంది. సో ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన ఒక కీలకమైన విషయం చెప్పారు. ఈ పర్టికులర్ జంక్షన్లో మనం మొన్ననే చూసాం ఈ బొద్దింకల ఉద్యమము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీట్, ఇందులో జరిగినటువంటి వైఫల్యాలు ఇవన్నీ మనం చూసాం కదా. దాని మీద ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనం డిస్కస్ చేసాము, మీకు గుర్తుంటది. రాజస్థాన్ కోటా కేంద్రంగానే ఒక నీట్ కోసం 1,00,000 మంది ఆస్పిరెంట్స్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఆ కోచింగ్ సెంటర్లో ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య కూడా చాలా ఉంది. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మన దగ్గర కూడా ఉన్నాయి కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్. ఎట్లా అంటే ఈ కోచింగ్ సెంటర్లు వీళ్ళు 1 2 రాసేవాళ్ళు. సో ఇప్పుడు వీళ్ళకి ఆన్లైన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఆన్లైన్ కోచింగ్ ఇచ్చే విధంగా, ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తామని ప్రకటించారు. అండ్ అంతేకాదు యూత్ అండ్ ఏఐకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న టైంలో వాళ్ళకి మన దేశంలోని 1 కోటి మంది యంగ్స్టర్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళు స్కిల్స్ సంపాదించుకునే విధంగా ట్రైన్ చేయడానికి ఒక పథకాన్ని తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు. 1 కోటి మంది విద్యార్థులు లేదా యంగ్స్టర్స్, యువకులు వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్స్ డెవలప్ చేసుకునే విధంగా ట్రైనింగ్ ఇచ్చేదానికి ఒక రూపకల్పన చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన ఆన్లైన్ కోచింగ్ ఒకటి ఉంది. ఇక మూడోది మేజర్ సెమీ కండక్టర్ పుష్ రాబోతోంది. సరే, సెమీ కండక్టర్స్ అంటే మనకు తెలుసు. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే 1980s భారతదేశంలో మొట్టమొదటిసారి సెమీ కండక్టర్ సంబంధించిన చర్చ జరిగింది. దాని మీద రీసెర్చ్ మొదలైంది. ఇక్కడ నిజంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పురుడు పోసుకుంది. కానీ ప్రపంచం అప్పుడు రెడీగా లేదు. నిజంగా మాట్లాడితే మన దగ్గర ఫస్ట్ ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది. చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ ఆ తర్వాత ఏం చేస్తారంటే పాలసీ పెరాలిసిస్ అంటాం కదా, దానికి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకురాకపోవడము, ఎలా విధానాన్ని పెట్టకపోవడం, సెమీకండక్టర్ ఇండస్ట్రీని దూరదృష్టితో చూసే నాయకత్వాలు లేకపోవడం వల్లనో ఏమైందో కానీ మొత్తం మళ్ళీ సెమీకండక్టర్ కారణం బ్యూరోక్రసీ కూడా ఎగ్జాక్ట్లీ సెమీకండక్టర్ మొత్తానికి లేకుండా పోయింది. ఇవాళ సెమీకండక్టర్ ఇండస్ట్రీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా కీలకం అయిపోయింది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డెవలప్ చేసుకోలేకపోయాం మనం చాలా సంవత్సరాలుగా.